పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి శ్రోతలందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రియమైన సోదరీమణులారా, ఈరోజు మనం సెయింట్ స్కోలాస్టికా పండుగను జరుపుకుంటున్నాము. ప్రార్థన, ప్రేమ మరియు దేవునితో సహవాసం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహిళ యొక్క ప్రకాశవంతమైన ఉదాహరణ. సెయింట్ యొక్క కవల సోదరిగా బెనడిక్ట్ సెయింట్ స్కోలాస్టికా దేవుని దయతో సంతోషించి ధ్యానం మరియు సేవ యొక్క జీవితానికి తనను తాను అంకితం చేసుకుంది. ఆమె స్ఫూర్తిదాయకమైన కథను పరిశీలిద్దాం మరియు ఆమె ప్రగాఢ భక్తి మరియు దేవుని పట్ల ప్రేమ నుండి మనం నేర్చుకోగల పాఠాలను తెలుసుకుందాము. సెయింట్ స్కోలాస్టికా 5వ శతాబ్దంలో ఇటలీలో జన్మించింది మరియు చిన్న వయస్సు నుండి దేవునికి అంకితమైన జీవితం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆమె మరియు ఆమె సోదరుడు సెయింట్ బెనడిక్ట్ లోతైన బంధాన్ని పంచుకున్నారు మరియు కలిసి వారి ఆధ్యాత్మికతను పెంపొందించుకున్నారు. సెయింట్ స్కోలాస్టికా ప్రయాణం మన విశ్వాస ప్రయాణాలలో మనకు మద్దతునిచ్చే మరియు ప్రోత్సహించే సంబంధాలను పెంపొందించుకోవడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. సెయింట్ స్కోలాస్టికా దేవునితో తన సంబంధాన్ని బలోపేతం చేయడంలో దాని కీలక పాత్రను అర్థం చేసుకొని ఆలోచనాత్మక ప్రార్థనా జీవితాన్ని స్వీకరించింది. ఆమె దైవంతో కమ్యూనికేట్ చేయడానికి ఏకాంతాన్ని మరియు నిశ్చలతను కోరింది మరియు ఆమె ప్రార్థనలు తీవ్రమైన హృదయపూర్వకంగా ఉన్నాయి. తన ప్రార్థనలో స్కోలాస్టికా దేవునితో సంభాషణ యొక్క అసాధారణ శక్తిని, జీవితాలను మార్చే, హృదయాలను మృదువుగా చేసే మరియు మన సృష్టికర్తకు దగ్గరయ్యే శక్తిని కనుగొంది. ఆమె ఉదాహరణ మన జీవితంలో ప్రార్థనకు ప్రాధాన్యతనిస్తుంది. దేవునితో సన్నిహితంగా సంభాషించడానికి నిశ్శబ్దం మరియు ఏకాంత క్షణాలను కోరుకుంటుంది. ఆమె ప్రయాణం మనకు ప్రార్థన యొక్క పరివర్తన శక్తిని బోధిస్తుంది. ఏకాంతంలో మరియు నిశ్చలతలో దేవుణ్ణి వెతకమని ఆహ్వానిస్తుంది. ఇతరుల పట్ల ఆమెకున్న ప్రేమ మనల్ని మనం దాటి ప్రపంచంలో దేవుని ప్రేమకు సాధనంగా మారడానికి సవాలు చేస్తుంది మరియు యూకరిస్టు పట్ల ఆమెకున్న భక్తి మన ఆధ్యాత్మిక జీవితంలో పవిత్ర కమ్యూనియన్ యొక్క కేంద్ర స్థానాన్ని గుర్తు చేస్తుంది. సెయింట్ స్కోలాస్టికా యొక్క ఉదాహరణ దేవునితో మన సంబంధాన్ని మరింతగా పెంచుకోవడంలో మరియు ప్రార్థన, ప్రేమ, కమ్యూనియన్తో నిండిన జీవితాలను గడపడంలో మనకు మార్గనిర్దేశం చేస్తుంది. సెయింట్ స్కోలాస్టికా మా కొరకు ప్రార్థించండి.